నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. 2026 సంవత్సరానికి సంబంధించి నీట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 3న పెన్ పేపర్ విధానంలో పరీక్ష అయితే జరగనుంది. మరి అప్లై చేసుకునే ప్రాసెస్లో ఎంట్రన్స్ కోసం విద్యార్థులు చేయకూడని తప్పులేంటి, ప్రాసెస్ కరెక్ట్గా ఫిల్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నీట్ సీనియర్ మెంటర్ జైపాల్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా సార్? ఫైన్ మేడం. సార్, సైన్స్ విద్యార్థులకు ముఖ్యంగా అందులో ఎంబీబీఎస్ చేయాలనుకునే ఉత్సాహం ఉన్న విద్యార్థులకి చాలా క్రూషియస్ ఈ నీట్ అనేది. సో ఇది మే 3న ఎగ్జామ్ ఉంది. సో ఫస్ట్ మెయిన్ అప్లై చేసుకునే విధానంలో ఇప్పటివరకు మీ దృష్టిలో చేసిన తప్పులేంటి, చేయకూడని తప్పులేంటి, కరెక్ట్ ప్రాసెస్లో అప్లై చేసుకునే విధానం ఏంటి? ఓకే. సో చాలామంది నీట్ అప్లికేషన్ అనగానే చాలామంది భయపడిపోతారు. ఫస్ట్ అది భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఒక అప్లికేషన్ ఎలా అయితే ఫిల్ చేస్తామో మన దగ్గర జెన్యున్గా ఉన్న డేటాని డిపెండ్ చేసుకొని అప్లై చేసుకోవడమే. ఈ అప్లికేషన్ చేయడం వల్ల మనకు కొంతమంది ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పేసి అంటారు. బట్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా ఉన్న పాయింట్స్ డిపెండ్ చేసుకొని ఒక స్మూత్గా ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఏంటంటే ఇది మొత్తం ఇండియా లెవెల్లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంకా వేరే కంట్రీలలో కూడా మనకు ఈ సెంటర్ అనేది ఉంటుంది. సో అక్కడ జరిగే సిచ్యువేషన్స్, ఇక్కడ జరిగే సిచ్యువేషన్లో, గతంలో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న రూల్స్ కొంతవరకే మాడిఫై చేస్తుంది తప్ప అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈసారి ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేదు. 2024లో ఎలా అయితే ఎగ్జామ్ జరిగిందో 2025లో అలానే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి 24లో జరిగినటువంటి ప్యాటర్న్లో అప్పుడు 200 క్వశ్చన్స్ ఉంటుండే. ఆ 200 క్వశ్చన్స్లో 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయేది, అంటే ఆప్షనల్గా ఉంటుండే. సో అది కొంత చేంజ్ చేసి 25కి వచ్చేసరికి ఏం చేశారంటే 180 minutes 180 క్వశ్చన్స్. సో అంటే బైక్ చేయాల్సిందే. సో దాంతోపాటు 24లో పేపర్గా కొంచెం ఈజీగా వచ్చేసి చాలా మంది కూడా 720/720 వచ్చాయి. 25కి వచ్చేసరికి పేపర్ బాగా టఫ్ వచ్చేసి అసలు 700 కూడా క్రాస్ కాలేదు. సో అది జరిగింది. అసలు ఇప్పుడు 2025లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో సేమ్ అదే ప్యాటర్న్ ఇప్పుడు 2026లో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక 25లో ఉన్న అప్లికేషన్కి 26లో ఉన్న అప్లికేషన్కి ఈసారి చిన్న చేంజెస్. అది ఓన్లీ ఇక్కడ మనకు ఓన్లీ మన నీట్లోనే కాదు, జేఈ మెయిన్స్లో కూడా తీసుకొచ్చారు. అంటే లైవ్లో ఫోటో దిగడము, ఆ లైవ్లో దిగినటువంటి ఫోటోని వాళ్ళ ఆధార్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆధార్ డేటాబేస్లో కూడా మనకు ఆధార్కి లింక్ అయిన ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటోని వీళ్ళు లైవ్లో దిగిన ఫోటోని వెరిఫై చేయడానికి ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. మరి పాతది ఉంటుంది కదా సార్ ఆధార్లో ఫోటో చాలా మందికి. సో ఆధార్లో కూడా అంటే చాలా మంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనకు ఆ ఫోటో లాస్ట్ 5 years 6 years అనేది, అంటే జస్ట్ ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే మాక్సిమం ఎవ్రీ 1 yearకి ఒకసారైనా అప్డేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. లేదా లాస్ట్ ఇయర్ నేను అప్డేట్ చేసుకున్నాను, 2 years బ్యాక్ అప్డేట్ చేసుకున్నాను. మ్యాక్సిమం మనకి ఈ ఫేస్ కట్స్ ఎప్పుడు చేంజెస్ అవుతాయంటే మ్యాక్సిమం 14 years 15 years తర్వాత మళ్ళీ ఎవ్రీ 3 yearsకి ఒకసారి 4 yearsకి ఒకసారి జస్ట్ చేంజెస్ జరుగుతాయి. లాస్ట్ 2 years అప్డేట్ చేసుకున్నాను, అంతకుముందు అప్డేట్ చేసుకున్నాను అంటే ఇబ్బంది ఏం లేదు. సో సిమిలారిటీ అంటే ఇప్పుడు లైవ్ లో దిగిన ఫోటో ఆధార్ లో ఉన్నటువంటి ఫోటో సిమిలారిటీ ఉండకూడదు, ఉండదు. అండ్ ఇంకో కొంచెం ఏంటంటే ఆధార్ లో అక్కడ లైటింగ్ లేక వాళ్ళ ఫేస్ పైన మొత్తం బ్లర్ అయి ఉండదు. అవును. అయితే దీంట్లో ఇఫ్ ఇన్ కేస్ సరే ఇప్పుడు ఆధార్ కూడా మళ్ళీ ఒక 1 yearలో 1 time 2 times చేసుకోవడానికి ఉంది. సో మళ్ళీ పదే చేయడానికి కూడా లేదు. సో ఇప్పుడు కొంతమంది నోడల్ ఆఫీస్కి వెళ్ళేసి సార్ లాస్ట్ 2 months మేము అప్డేట్ చేసుకున్నాము, అది డిటెక్ట్ కావట్లేదు అంటున్నారు. సో ఈవెన్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటో డిటెక్ట్ కాకపోయినా, ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నా, నేమ్ రాంగ్ ఉన్నా కూడా సో దానికి కూడా వాళ్ళు మన జేఈలో కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు నీట్లో కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. ఒక పేజ్ నెంబర్ వాళ్ళ నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 118లో ఒక ఫామ్ ఉంది. ఏవైతే మీకు డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయో, ఏదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫోటో మిస్ మ్యాచ్ కావచ్చు, అలా వచ్చిన వాళ్ళకి మాత్రమే, మాక్సిమం ఎవరికి రాదు, అలా వచ్చిన వాళ్ళకి మాత్రమే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసి ఆ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. దాని కూడా సొల్యూషన్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. పీక్ టైంలో ఎడిట్ చేసుకునే ఆప్షన్, ఎడిట్ చేసుకోవడానికి కొన్ని రోజులు అంటూ ఆ వెసులుబాటు ఉందండి. ఉంది. ఇప్పుడు ఇది దాదాపుగా మనకు మన February 8th వచ్చింది. సో March 8th వరకు కూడా అప్లికేషన్ ఉంది. ఈ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ March 9th 10th 11th 12th వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఏదైనా చిన్న కరెక్షన్స్ ఉంటే అవి కరెక్షన్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. సార్ ఎక్కువ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు?
సో ఎక్కువ మిస్టేక్స్ అంటే ఈ ఇప్పుడు మన ఎగ్జామ్ సెంటర్ తెలంగాణలో రాయాలా, ఏపీలో రాయాలా, సెంటర్ సెలెక్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది కోట రాజస్థాన్లో కూడా, అంటే తెలంగాణ పిల్లలు కూడా కొంతమంది కోట రాజస్థాన్లో చదువుకుంటారు. ఆ ఎగ్జామ్ అక్కడనే నేను సెంటర్ పెట్టుకోవాలనుకుంటారు. సో అక్కడ సెంటర్ పెట్టుకోవడం వల్ల ఏమైనా నష్టమా అని కొంతమందికి, ఎందుకంటే కోట రాజస్థాన్ ఉన్న క్యాండిడేట్ అక్కడే ప్రిపేర్ అయ్యి అక్కడే ఎగ్జామ్ రాసినా కన్వీనియంట్ ఉంటుందని చెప్పేసి కొంతమంది అక్కడే సెంటర్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఏపీలో పెట్టుకుంటారు. ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ, అంటే ఈ కోచింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆధార్లో ఉన్న సెంటరే నేను పెట్టుకోవాలా అని చెప్పేసి అనుకుంటున్నారు. మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డు ప్రకారంగా, అంటే పర్మనెంట్ అడ్రస్ ప్రకారంగా సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ కమ్యూనికేషన్ అడ్రస్ ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. సో మన వెసులుబాటును బట్టి, కన్వీనియన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అవి ఆ సెంటర్స్ దగ్గర నేను మరి ఇప్పుడు తెలంగాణ లోకల్ కదా, నేను వెళ్ళేసి నేను ఏపీలో ఎగ్జామ్ రాస్తే ఏపీ లోకల్ అవుతానేమోనేమో అని, ఏపీ లోకల్ కదా నేను తెలంగాణలో ఎగ్జామ్ రాస్తే తెలంగాణ లోకల్ అని, ఈ ఎక్కడ ఎగ్జామ్ రాసాం అనేది దానికి సంబంధం లేదు. సో ఈ లోకాలిటీ నాన్ లోకాలిటీ అనేది మళ్ళీ మనకు ఏ స్టేట్కి ఆ స్టేట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అది డిపెండ్ చేసుకొని వాళ్ళు లోకల్ కాదా అనేది స్టేట్ రూల్స్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత విషయం, ఈ ఎగ్జామ్ సెంటర్కు మీ కన్వీనియంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ కన్వీనియంట్ ప్లేసెస్లో ఆప్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు. అయ్యో నేను పొరపాటున తెలంగాణ పెట్టుకున్నాను అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు, పొరపాటున నేను ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాను భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ వరకు పరిమితం. ఇది అది ఆటోమేటిక్గా డిటెక్ట్ ఏం చేస్తుందంటే, మనము వైల్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ యూ ఎంటర్ యువర్ పర్మనెంట్ అడ్రస్, ఇంకొకటి వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ తెలంగాణ అయింది అనుకోండి, ఇట్ గోయింగ్ టు షో ఓన్లీ తెలంగాణ స్టేట్స్. ఇఫ్ ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్ ఏపీ, తెలంగాణ కమ్యూనికేషన్ అడ్రస్ తెలంగాణ పెడితే ఏపీ సెంటర్ చూపిస్తుంది, తెలంగాణ సెంటర్ చూపిస్తుంది. బట్ నా సజెషన్ అయితే మనం ఎక్కడైతే ఉంటామో లోకాలిటీ, ఆ లోకాలిటీ పెట్టుకోవడం అనేది బెటర్. ఒకవేళ ఇదివరకు ఎవరన్నా అలా పెట్టుకున్నా కూడా దాంతో నష్టం లేదు. ఇక మేజర్గా ఇంకొకటి ఏంటంటే ఈ ఫోటో అప్లోడింగ్. ఈ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి ఆ ఇంటర్నెట్ సెంటర్ దగ్గర చాలా ఫొటోస్ ఉంటాయి. ఆయన కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ఒక క్యాండిడేట్ బదులు ఇంకొక క్యాండిడేట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇది చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫోటో కరెక్షన్ అయినా కూడా మనం ఎన్టీకి మళ్ళీ మెయిల్ పెట్టేసి మళ్ళీ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే ఈ అప్లికేషన్ అనేది చాలా సింపుల్ గానే ఉంటుంది. సో మనమే ఆ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ల్యాప్టాప్ ఉంది అంటే మనం కూడా చేసుకోవచ్చు. సో ఆ ఫోటో తీసుకునేటప్పుడు ఆ ఫోటోలో 80% ఆఫ్ విజిబిలిటీ కరెక్ట్ ఉండాలి. సో విజిబిలిటీ కరెక్ట్ ఉండాలి. మనకు మ్యాక్సిమం ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఏదర్ అది వైట్ కావచ్చు, రెడ్ కావచ్చు, బ్లూ ఏదైనా కూడా పర్లేదు. ఆ ఫోటో కూడా ఈ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి అన్నారు. 6 months కానీ 3 months కానీ ఎవరైనా ఇలాంటి బాల్ హెడ్, గుండు ఇలాంటి స్పెట్స్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే ప్రెసెంట్గా ఈ 3 months నుంచి, అంటే ఇప్పుడు జనవరిలో నుంచి దిగిన ఫోటో అయినా పర్లేదు, జనవరికి ఉన్న మేకి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. కాబట్టి సో వెరీ రీసెంట్ ఫోటో తీసేసుకుంటే అయిపోతుంది. ఆ ఫోటో కింద కొంతమంది భయపెట్టేస్తారు. ఆ ఫోటో కింద కంపల్సరీగా నేమ్ మెన్షన్ చేయాలి, డేట్ ఆఫ్ ఫోటో మెన్షన్ చేయాలి. అది చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ సిగ్నేచర్ దగ్గర కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసే సిగ్నేచరే రేపు ప్రొద్దున ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ దగ్గర కూడా సైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ మనము ఏదో ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్ వల్ల ఏదేం కాదని చెప్పేసి ఏదో ఒక సిగ్నేచర్ అప్లోడ్ చేసేస్తే అదే సిగ్నేచర్ అక్కడ టాలీ కాకపోతే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ రాయనిస్తారు. ఇది మీకు సిగ్నేచర్ టాలీ కావట్లేదు, మళ్ళీ ఇంకొక ఫామ్ ఫిల్ చేస్తారు. అక్కడ మెంటల్ గా పిల్లోడు ఏమవుతుందంటే అయ్యో సార్ ఇట్లా అడిగారు అని చెప్పేసి అంటే. సో అందుకని చెప్పేసి ఈ ఫోటో సిగ్నేచర్ నెక్స్ట్ అప్లోడ్ చేసేటప్పుడు బయోమెట్రిక్ ఫింగర్స్ మనము ఈ 5 ఫింగర్స్ ఒక పేపర్ పైన మనం ఇవ్వాలి. దీంట్లో కూడా కొంతమంది బ్లూ ఇంక్ పెట్టాను సార్ ఏమన్నా అవుతుందా, బ్లాక్ ఇంక్ పెట్టాను ఏమన్నా అవుతుందా అని చెప్పేసి అంటారు. ఈ 5 ఫింగర్స్ని కరెక్ట్గా ఒక పేపర్ పైన పెట్టి అది స్కాన్ చేస్తే సరిపోతుంది. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇంక్ ప్యాడ్ ఉంటుంది కదా, ఇంక్ ప్యాడ్తో చేసేసి నీట్గా స్కాన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా అప్లోడింగ్ విషయానికి వచ్చేసరికి ఈ 10th క్లాస్ మెమోకి సంబంధించి మనకు లాస్ట్ ఇయర్లో 3 అడిగాడు. ఎస్ఎస్సి మెమో అంటాడు, అంటే 10th క్లాస్ మార్క్ షీట్ వేరే, మెమో వేరే, గ్రేడ్ షీట్ వేరే. సో మామూలుగా మనం చదువుకున్నప్పుడు అయితే 10th క్లాస్ మెమో ఒకటే ఉంది, అంతకుమించి ఏం లేదు. ఇప్పటికిప్పుడు సర్టిఫికేట్ వేరే, మార్క్ మెమో వేరే, గ్రేడ్ షీట్ అంటే తీసుకురాలేం. సో
సో మనకు అంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 2-3 years నుంచి మనకు CGPA వస్తుంది. ఈ CGPA ఎలా కన్వర్షన్ చేస్తారు అనేది ఆ 10th క్లాస్ మెమో బ్యాక్ సైడ్ ఉంది, మెమో ఫ్రంట్ సైడ్ ఒకటి స్కాన్ చేసుకోవాలి, మెమో బ్యాక్ సైడ్ స్కాన్ చేయాలి. ఇంకొకటి మరి మెమో సర్టిఫికేట్ లేదంటే అదే మార్క్ మెమోని మళ్ళీ అప్లోడ్ చేయండి. అసలు బ్యాక్ సైడ్ ఏం లేదు సార్, నాకు ఓన్లీ మార్క్ షీటే ఉంది అనుకోండి, అదే మార్క్ షీట్ని 3 times అప్లోడ్ చేసినా నష్టం లేదు. అయితే ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే మహారాష్ట్ర, కేరళ, డిఫరెంట్ స్టేట్లలో మనకు మన దగ్గర డిగ్రీలో వచ్చేటప్పుడు ఒక పీసీ ఉంటుంది, ఓడి ఉంటుంది, మార్క్ షీట్ ఉంటుంది. అట్లనే 10th క్లాస్లో కూడా కొన్ని స్టేట్లో అట్లా మెయింటైన్ చేసేసరికి వాళ్ళని అడుగుతున్నారు. ఈ 10th క్లాస్ మేము అప్లోడింగ్ కూడా దేనికోసం అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఒక ఎక్సెప్షన్ కేసెస్ కింద ఒక ఫామ్ ఫిల్ చేసాల్సి వస్తుంది. కానీ 10th క్లాస్ మేము అయితే వీ కాన్ చేంజ్. ఇంకా కొంతమంది సార్ 10th క్లాస్లోనే మా బాబుది రాంగ్ ఉంది అని అంటే ఇక అదే కరెక్ట్గా, అది రాంగ్ ఉన్నా 10th క్లాసే కరెక్ట్, మా బాబుది నేమ్ తప్పు ఉంది 10th క్లాస్లో అది. సో అందుకని చెప్పేసి ఆ 10th క్లాస్లో అప్లోడ్ చేసే మెమో దేనికోసం అంటే మెయిన్గా మన నేమ్ వ్యాలిడిటీ కోసం, డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడిటీ కోసం, ఈ మెయిన్గా ఈ 2 points కోసమే. అదేవిధంగా మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా లేదా అన్న పాయింట్ ఆఫ్ కోసమే అది అప్లోడ్ చేయమని అంటున్నారు. అయ్యో గ్రేడ్ షీట్ లేదు, నాకు సర్టిఫికేట్ లేదు, ఇదే 3 సార్లు అప్లోడ్ చేసిన అంటే ఏం కాదు. సార్ నెక్స్ట్ ఇక ఓబీసీ అని చెప్పేసి ఓబీసీ ఎన్సీఎల్ అని చెప్పేసి ఉంటుంది. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. SC/ST వాళ్ళకైతే మామూలుగా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే SC/ST కేసులో కనుక తీసుకుంటే SC/ST వాళ్ళది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు కానీ ఒక 3 years ఒకసారి కొన్నిసార్లు ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ అన్ని రివిజన్ అవుతూ ఉంటాయి కొన్ని స్టేట్లలో. సో అందుకని చెప్పేసి మినిమం 3 years వరకు ఉన్నా కూడా పర్లేదు, బట్ వీలైతే కొత్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బెస్ట్ SC/ST వాళ్ళు. ఇక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే అది ఒక ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఏప్రిల్లో స్టార్ట్ అయిపోయింది March 31st వరకు. మరి మనం అప్లికేషన్ వచ్చేసి March 8th. కాబట్టి ఇప్పుడు ఈ 2025లో ఇదివరకే ఎవరైనా ఓబీసీ సర్టిఫికేట్స్ తీసుకొని ఉంటే అది అప్లై చేయొచ్చు. దాంతోనే ఈడబ్ల్యూఎస్ అయినా కూడా దాంతోనే వెళ్ళిపోవచ్చు. లేదు మేము ఇంతవరకు ఎలాంటి ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకోలేదు, ఓబీసీ కూడా తీసుకోలేదంటే మనం మీ సేవకి వెళ్ళేసి అప్లై చేసుకోగానే వాళ్ళకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ నెంబరు అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేట్ అయ్యి మనకు సర్టిఫికేట్ రావడం లేట్ అయినా కంగారు పడనక్కర్లేదు. దీంట్లో కొంతమంది బీసీ ఉంది, మైనార్టీ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అది మన తెలంగాణలోనే బీసీ ఉంది, ఏపీలో కూడా బీసీ మాత్రమే ఉంది. సో ఇలాంటి కేసెస్ లో సార్ మాకు ఓబీసీ రాదు, వాస్తవానికి ఓబీసీ రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళు జనరల్ కింద పెట్టుకోవాలి. మరి జనరల్ కింద ఇప్పుడు అప్లై చేసుకుంటాము, మరి ఇక జనరల్ కి ప్రూఫ్ ఏం లేదు. ఇప్పుడు జనరల్ కింద అప్లై చేసేసుకుంటాము, కానీ వాళ్ళు బీసీ కదా, మరి రేపు పొద్దున మళ్ళీ తెలంగాణలో అడ్మిషన్ తీసుకుంటే ఏమైనా అవుతుందా అంటే ఏం కాదు, వాళ్ళది జనరల్ కిందనే అప్లికేషన్ అవుతుంది. మళ్ళీ తెలంగాణకు సంబంధించి ఎప్పుడైతే మనం MBBS అడ్మిషన్ తీసుకుంటామో అప్పుడు బీసీ ఉంటే బీసీ. దీంట్లో ఓబీసీ ఎన్సీఎల్ రూల్ మీకు తెలుసు, అంటే మామూలుగా 8 lakhs ఇన్కమ్ అని దాన్ని డిపెండ్ చేసుకొని, సరే అది ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు అనేది పక్కన పెట్టేస్తే MRO ఆఫీస్ నుంచి ఓబీసీ సర్టిఫికేట్ వచ్చిందా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ కనుక కలెక్టర్స్ అంటే మరి గ్రేడ్ జాబ్ కనుక అయితే అలాంటి వాళ్ళు బీసీనే, కానీ వాళ్ళకు ఓబీసీ ఎన్సీఎల్ రాదు. అలాంటి వాళ్ళు కూడా జనరల్ కిందనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లై చేసుకొని మళ్ళీ స్టేట్కి వస్తే వాళ్ళు బీసీ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ. సో ఇది. సో మరి ఇప్పుడు మాకు ఓబీసీ ఎన్సీఎల్ నేను ఇప్పుడు అప్లై చేయను, తర్వాత మరి ఫ్యూచర్లో ఓబీసీ ఎన్సీఎల్కి నేను అప్డేట్ చేసుకోవచ్చా అని కొంతమంది క్వశ్చన్. సో ఇక్కడనే చాలా మంది క్వశ్చన్ ఎక్కడ అంటే, ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ నేను అప్లోడ్ చేయను, రేపు పొద్దున ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేటప్పుడు నేను ఓబీసీ ఎన్సీఎల్కి అప్డేట్ చేసుకోవచ్చు అని అడుగుతారు. సో ఇక్కడ జనరల్ కింద పెట్టిన క్యాండిడేట్ జనరల్ అని ఉండాల్సి వస్తుంది, ఆల్ ఇండియా కోటాకు మాత్రమే. సో అప్పటికి ఓబీసీ ఎన్సీఎల్కి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు, 2 years నుంచి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఎందుకంటే దీంట్లో కూడా ఏం చేస్తారంటే, ఇంతమంది జనరల్ కింద అప్లై చేశారు, ఇంతమంది ఓబీసీ కింద చేశారు, ఇంతమంది ఈడబ్ల్యూఎస్ కింద చేశారు, ఆ కౌంట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా ఇస్తారు. అంటే ఆల్ ఇండియా కోటాలో అడ్మిషన్ రూలు, ఈ అడ్మిషన్ టైంలో ఇచ్చేటటువంటి రూల్స్ ఇవి సిమిలర్గా ఉంటాయి, కానీ స్టేట్కి వచ్చేస్తే వేరు. కాబట్టి ఎవరైతే ఆల్ ఇండియా కోటా నేను అడ్మిషన్ తీసుకుంటా అంటే, కొంతమంది తెలంగాణలో లోకల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలంగాణ అయితేనే తెలంగాణ అడ్మిషన్, నాన్ లోకల్ వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. మరి మాకు తెలంగాణలో నాన్ లోకల్కి అవకాశం లేదు కాబట్టి
నేను ఆల్ ఇండియా All India కోటకి వెళ్తా. ఆల్ ఇండియా కోటకి వెళ్ళాలన్నప్పుడు ఆ క్యాండిడేట్ జనరల్ కింద పోతావా లేకపోతే ఓబీసీ కింద పోతావా ఈడబ్ల్యూఎస్ కింద పోతావా అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకొని వాళ్ళు మాత్రం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మిగతా అందరికి ఇక మిగతా స్టేట్ లో ఉంటుంది తెలంగాణ లోకల్ సార్ జనరల్ కింద పెట్టుకునే తెలంగాణలో బీసీ పెట్టుకో, నువ్వు జనరల్ కింద పెట్టుకుని తెలంగాణలో బీసీ పెట్టుకో, కొంతమంది ఓబీసీ పెట్టుకొని ఇక్కడ జనరల్కి వస్తారు, ఓకే అక్కడ జనరల్ పెట్టుకొని ఇక్కడ ఓబీసీకి వస్తారు. అలా అయినా ఎలా వచ్చినా పెద్ద ఇబ్బంది ఏం ఇక్కడ లేదు. స్టేట్ లో అయితే ప్రాబ్లం లేదు. నీట్ అప్లికేషన్ లో ఇచ్చిన డాటా ఆల్ ఇండియా కోట అడ్మిషన్ మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది తప్ప, ఓకే సో అది స్టేట్ కోటకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఆ ఓబీసీ సర్టిఫికెట్స్ అప్లోడ్ టైంలో కొంతమంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ తోని మీరు అప్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సర్టిఫికేట్ లేదు, మాకు ఓబీసీకి అసలు ఎలిజిబిలిటీ లేదు అంటే జనరల్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్, అది కూడా ఓన్లీ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఆ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళ ఎలిజిబిలిటీని డిపెండ్ చేసుకొని సో వాళ్ళు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక ఆ ఎలిజిబిలిటీని డిపెండ్ చేసుకొని అక్కడ ఈడబ్ల్యూఎస్ ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు ఈ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్లో మా ఫ్యామిలీ ఇన్కమ్ అంతా కూడా మీకు ఈడబ్ల్యూఎస్కి మేము అప్లికేబుల్ అయ్యాం. సో యాజ్ పర్ ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా అప్లై చేసుకున్నాను. కానీ మార్చి ఏప్రిల్ తర్వాత రాలేదనుకోండి, అంటే ఫైనాన్షియల్ చెప్పలేం కదా ఎప్పుడు, సో అప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోయినా పర్లేదు, అప్పుడు జనరల్ కింద వేసేస్తారు. మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పెట్టుకో, లేదంటే జనరల్. సో అంతేగాని దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో ఇవి జనరల్ గా వచ్చే ఇష్యూస్. ఇంకా బయోమెట్రిక్ అంటే ఇక అప్లోడింగ్ విషయానికి వచ్చేస్తే ఇవే ఉన్నాయి తప్ప ఇక మిగతాది ఏం లేదు. కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నాం, అవసరం లేదు. కొంతమంది గ్యాప్ సర్టిఫికేట్ అంటే కొంతమంది 2 years 3 years గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడైతే ఏమీ లేదు. సో ఇవి ప్రొవైడ్ చేయమంటారు సార్. గ్యాప్ సర్టిఫికేట్ అసలు ఈ గ్యాప్ సర్టిఫికేట్ మనకు ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అప్పుడు యూజ్ అవుతుంది. అంటే కొంతమంది లాంగ్ టర్మ్ 1 years 2 years ఉంటుంది. ఇది ఎప్పుడు అవసరం వస్తుందంటే వాళ్ళకు నిజంగానే ఎంబీబీఎస్లో మంచి స్కోర్ వచ్చేసి వాళ్ళు తెలంగాణ కౌన్సిలింగ్ ఏపీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు అప్పుడు కాలేజీ వాళ్ళు అడుగుతారు. ఆ గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇఫ్ ఇన్ కేస్ మోర్ దాన్ 3 years ఉంటేనే అది అవసరం వస్తుంది. అది త్రూ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే కాలేజీ వరకే మాకు యూజ్ అవుతుంది అంటే వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చే గ్యాప్ కూడా ఇప్పుడు ప్రెసెంట్గా అయితే సరిపోతుంది. సో ఇవి మేజర్గా అసలు, అంతేగాని ఇప్పుడైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఇప్పుడు అప్లై చేయడానికి అయితే ఎలాంటి అవసరం అయితే లేదు. ఇంకా చాలా డౌట్స్ క్లియర్ అయినాయి సార్. నెక్స్ట్ మనం ప్రిపరేషన్ దగ్గరికి వద్దాం. ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు, కొంతమంది క్రాష్ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. నిజంగా ఇంట్లో సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి నీట్ అసలు క్రాక్ చేయగలమా? అట్లా చేసిన దాఖలాలు మీరు ఎన్ని చూసారు? సో సెల్ఫ్ ప్రిపరేషన్తో ఇంట్లో ప్రిపరేషన్ చేసే వాళ్ళకి బయట ప్రపంచంతో యాక్చువల్గా సంబంధం ఉండదు. సో ఎప్పుడు కానీ డెఫినెట్గా బయట రాసే ఎగ్జామ్స్ని డిపెండ్ చేసుకొని, అంటే మనతో పాటు మన ఫ్రెండ్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అలా పోటీగా చదువుకున్నప్పుడే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. సో సెల్ఫ్ స్టడీ చేసుకుంటా అంటే మనం రాసే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి మన వరకే తెలుస్తుంది. అంటే ఎంత ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయినా కూడా ఆ ఆన్లైన్లో రాసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క సెట్ ఒక్కొక్క రకంగా వస్తుంది మార్క్ టెస్ట్లో కూడా. సో ఈ మార్క్ టెస్ట్లో ఈజీగా వచ్చింది అనుకోండి, ఓకే, సో ఈ మార్క్ టెస్ట్లో ఈజీగా వచ్చేసింది కాబట్టి నాకు మంచి స్కోర్ చేయగలుగుతున్నాను. ఇంకొక మార్క్ టెస్ట్ రాశారు, హార్డ్ వచ్చేసింది. కానీ అదే ఈజీ మార్క్ టెస్ట్ రాసినప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఏ లెవెల్లో మార్కులు వస్తున్నాయి నాకు ఇలా. ఇప్పుడు నాకు మార్క్ టెస్ట్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళకు 500 వస్తున్నాయి. కానీ నేను కూడా మార్క్ టెస్ట్ రాస్తున్నా 550 వస్తున్నాయి. బట్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ పేపర్? అదే పేపర్ని మిగతా వాళ్ళందరూ రాస్తే మనం ఏ లెవెల్లో ఉన్నో తెలుసుకోవచ్చు. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళు కోచింగ్ సెంటర్ కంటే, అంటే సెల్ఫ్ స్టడీ కంటే కోచింగ్ సెంటర్లో అంటే ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు ఎన్ని అవర్స్ పెడితే కరెక్ట్ సార్? అంటే సీరియస్ గా కూర్చునే వాళ్ళు ఎన్ని అవర్స్ అవసరం అంటారు? 8 to 10 hours అయితే మినిమం అవసరం. ఇప్పుడు ఎందుకంటే ఆ లెవెల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, రాను కాంపిటీషన్ లెవెల్. ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే ఎట్లా ఉంది సార్? సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అది ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2024లో అప్పుడు పేపర్ లీక్ అయిందని ఇలా రకరకాల న్యూస్లు అయితే వచ్చాయి. సో పేపర్ సరే కొన్ని ఏరియాలలో లీక్ అయింది కావచ్చు, కొన్ని ఏరియాలో లీక్ కాలేదు కావచ్చు. పేపర్ అయితే ఈజీగా అయితే వచ్చేసింది. బట్ చాలా మంది కూడా 570 మార్కులు వచ్చేసాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ఈజీగా వచ్చిన పేపర్ ఎవరైనా రాస్తారు, ఏమైనా చేస్తారు. సో అలా ఈ 2024 బ్యాచ్లో చాలా ఈజీగా రావడంతో చాలా మంది కూడా మంచి మార్క్స్ వచ్చేసాయి. బట్ అదే పేపర్ని
అదే స్టూడెంట్స్, ఎందుకంటే కొంతమంది లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా అప్పుడు ఎగ్జామ్ రాక లాంగ్ టర్మ్కి వచ్చారు. మరి అదే స్టూడెంట్స్ అప్పుడు 500 మార్కులు వచ్చినాయి, ఆయనకు సీట్ రాలేదని చెప్పేసి అదే పేపరు 25లో రాశాడు. 25లో రాసేసరికి ఇప్పుడు 420 వచ్చాయి. అంటే 80 మార్క్స్ తగ్గాయి. ఈ మార్క్స్ పెరగడము తగ్గడం అనేది అది మన చేతిలో అయితే ఉండదు. మరి తెలంగాణలో ఇన్ని మార్క్స్ వస్తే అది సెక్యూర్డ్ స్కోర్, ఆంధ్రాలో వచ్చేసరికి కొంత హెచ్చు తగ్గులు కనిపించడం, ఇది ఎందుకు జరుగుతుంటది? ఈ తెలంగాణలో మనకు ఈ 2-3 ఇయర్స్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా వచ్చేసాయి. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. మామూలుగా అయితే యావరేజ్గా 22, 23, ఈ 21 యావరేజ్గా ఇప్పుడు కూడా తెలంగాణలో చూసుకుంటే ఒక 450, 460, 470 మార్క్స్ యావరేజ్గా వస్తుండే. బట్ 24లో ఒక 50 మార్క్స్ అప్ అయిపోయినాయి, అంటే 500 తగ్గిపోయింది. సో 25లో పేపర్ టఫ్ వచ్చేసింది, 500 మళ్ళీ 50 మార్క్స్ తగ్గినాయి, అంటే 100 మార్క్స్ గ్యాప్ వచ్చింది. బట్ యావరేజ్గా అయితే ఒక 450, 470 ఈ రేంజ్లో తెలంగాణ వాళ్ళు తీసుకొచ్చుకుంటే, అంటే యావరేజ్గా ఇంతకుముందు చెప్పాను కదా, ఈజీగా వచ్చిన పేపర్ కనుక చెక్ చేసుకుంటే 500 రావాలి, టఫ్ వచ్చిన పేపర్ చూసుకుంటే 400 రావాలి. బట్ యావరేజ్గా మనకి ఎంత వస్తున్నాయి, ఒక 450, 460 వచ్చినాయి అనుకోండి. అదే క్యాండిడేట్ ఇప్పుడు రెగ్యులర్గా వీక్లీ టెస్ట్లలో ఒక 460, 470 వచ్చిన క్యాండిడేట్ పేపర్ ఈజీ వస్తే అదే క్యాండిడేట్ 500 సాధిస్తాడు. ఒకవేళ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ వచ్చింది అనుకోండి 400. మన దగ్గర 450 ఒక మంచి స్కోర్ అని అనుకోవచ్చు. ఆంధ్రాకి వచ్చేసరికి అక్కడ 530 to 550, అక్కడ 2 రీజియన్స్ ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అని అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అని 2 రీజన్స్ ఉంటాయి. బట్ ఆన్ అండ్ యావరేజ్ గా వాళ్ళది కూడా 530 to 550 ఇట్ ఈస్ యావరేజ్ స్కోర్. సో దాన్ని డిపెండ్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి 500 దాకా వస్తుంది, పేపర్ ఈజీ వచ్చింది అనుకోండి 600 దాకా పోతుంది. ఇది అంటే ఓ రకంగా చెప్పాలంటే మన దగ్గర ఒక 550, 450, వాళ్ళది ఒక 550, ఒక 100 మార్క్స్, అంటే ఈ ఎవ్రీ కేటగిరీలో మ్యాక్స్ ఒక 100 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఏపీకి అండ్ తెలంగాణకి. సో ఇక ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు అయితే ఈ మైండ్ సెట్తోనే ఉండాలి. పేపర్ ఈజీగా వచ్చిస్తే నాకు ఒక్కళ్ళకి కాదు ఈజీగా వచ్చేది, అందరికీ ఈజీ. పేపర్ టఫ్ వచ్చిందా, అందరికీ టఫ్ వచ్చింది. సో పేపర్ టఫ్ వచ్చింది, నేను ఇక ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే కొంతమందికి లాస్ట్ టైం ఏం చేస్తారంటే అందరూ ఎక్కువ శాతం ఫిజిక్స్ ఓపెన్ చేస్తారు. ఫిజిక్స్ ఓపెన్ చేసేసరికి ఫిజిక్స్లో అంటే టాపర్స్ ఎవరు కానీ ఏం చేస్తారంటే ఓపెన్ కేటగిరీ ఉంది, ఖచ్చితంగా ఫిజిక్స్ అటెంప్ట్ చేస్తేనే వాళ్ళు స్కోర్ చేయగలుగుతారు. ఆ ఫిజిక్స్ని ఫాస్ట్గా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ క్రాక్ చేద్దామని చేసి ఫిజిక్స్ కొంతమంది ఓపెన్ చేస్తారు. ఆ ఫిజిక్స్ పేపర్ ఓపెన్ చేయగానే ఫిజిక్స్లో వాళ్ళు అనుకున్న 45 క్వశ్చన్స్లో కనీసం 10 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేకపోయారు. సో అంటే ఫిజిక్స్ లోనే నాకు స్కోర్ చేయలేకపోతున్నా, మిగతా దాంట్లో ఇంకా స్కోర్ చేసినా కూడా పానిక్ అయిపోయి వాళ్ళు డిగ్రేడ్ ఫెయిల్ అయ్యేసరికి అట్లా ఇంపాక్ట్ అయింది. సో ఎప్పుడు కానీ పేపర్ డిఫికల్ట్ వచ్చింది అనుకోండి వీఆర్ ఫీలింగ్ హ్యాపీ, పేపర్ ఒక లెవెల్లో వచ్చేసింది. అంటే పేపర్ ఈజీ వచ్చిందంటే జస్ట్ 1 month లో ప్రిపేర్ అయిన క్యాండిడేట్ కూడా క్రాక్ చేయగలుగుతాడు. పేపర్ డిఫికల్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి 1 month ప్రిపరేషన్ సరిపోదు. సో ఎవరైతే ఒక 6 months నుంచి కాన్సన్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ నిజంగా ఎగ్జామ్ రాయాలంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో ఈ లాంగ్ టర్మ్ వాళ్ళకి కానీ ఆ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి కానీ అడ్వాంటేజ్ ఉంది. పేపర్ ఒక ఈజీగా వచ్చింది అనుకోండి 6 months నుంచి కష్టపడ్డ స్టూడెంట్ క్రాక్ చేయగలుగుతాడు, 1 month నుంచి వచ్చిన క్యాండిడేట్ కూడా క్రాక్ చేయగలుగుతాడు. అప్పుడు ఆ కాంపిటీషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సార్ ఇప్పుడు 3 months కి సీరియస్గా ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే కూర్చునే పిల్లలకి మీరు ఇచ్చే టిప్స్? సో నేను ఇచ్చే టిప్స్ అంటే ఏపీకి తెలంగాణకి రెండింటికి చెప్తాను. అంటే టోటల్గా మనకు 180 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను. అంటే బేసిక్గా ఫస్ట్ ఇది మనం రియాలిటీకి చూసుకోవాలి. 180 క్వశ్చన్స్కి 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాడంటే ఐక్యూ లెవెల్ ఒక రేంజ్లో ఉన్న స్టూడెంట్ మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ 180 minutesలో ఒక ఇన్విజిలేటర్ వచ్చేసి సైన్ చేస్తారు, మనం కూడా అక్కడ ఫోటో స్టిక్ చేయడము, అటెండెన్స్ షీట్ తీసుకోవడము, ఆ చిన్న బయో బ్రేక్ ఇట్లాంటి చిన్న ఉంటాయి. దాదాపు ఒక 10-15 minutes పోతుంది. అంటే సరే 180 minutesలో ఒక 10 minutes పోయినా 170లో ఈ క్వశ్చన్స్ కూడా లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే క్వశ్చన్ ఒకటే కనిపిస్తుంది కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేసరికి దాంట్లో ఇంటర్నల్గా 4 questions వస్తాయి. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక 1 minute 1 question ని రీడ్ చేయాలి. ఇది ఒక పక్కకు ఉంటే అక్కడ 4th option కరెక్ట్ అయింది. ఆ 4th option ని మనం బబుల్ చేయాలి. ఈ బబుల్ కి చేయడానికి కూడా మినిమం ఒక 4-5 seconds అన్న తీసుకుంటుంది. ఆ టెన్షన్ ఏమవుతుంది, కార్నర్కి పోతుందో, అంటే రెగ్యులర్గా రాసే ఎగ్జామ్స్ వేరే ఉంటుంది, ఆ రోజు రాసేది. అందుకని చెప్పేసి ఈ బబుల్ చేయడము, క్వశ్చన్ రీడ్ చేయడము, ఇదంతా కూడా కొంచెం పెద్ద డిఫికల్ట్ టాస్కే. సో నన్ను అడిగితే ఇప్పటి వరకు ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయిన దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ అంటాం, బయాలజీ, బాటనీ, జువాలజీ ఉంటుంది. బాటనీ, జువాలజీ
దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో మ్యాక్సిమం ఫిజిక్స్లో స్కోర్ చేయగలిగేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటో ఆ టాపిక్స్ వరకే మీరు ఫిక్స్ అయిపోండి. అనవసరంగా కొత్త టాపిక్స్ని ఇప్పుడు చదువుకొని క్రాక్ చేయగలుగుతామంటే ఇంతమంది చెప్పాను 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే హైలీ ఇంపాసిబుల్. అంటే మామూలుగా యావరేజ్ స్టూడెంట్ కాబట్టి మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నాం ఫిజిక్స్లో, ఎన్ని చాప్టర్స్ అయితే ఈజీగా ఉన్నాయో ఆ ఫిజిక్స్ మట్టుకి మీరు ఈ చాప్టర్లకి వెళ్ళి ఈ క్వశ్చన్స్ వస్తే నేను అటెంప్ట్ చేయగలుగుతున్నా. క్వశ్చన్ చాప్టర్ సెలక్షన్స్ కి ఏం వెనక ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే ఏం చూడాలి? ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి వెళ్ళి మనకు 1 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయా, ఆ చాప్టర్ నాకు ఈజీ ఉందా లేదా, ఆ సెలక్షన్ విధానంలో కూడా ఎక్కువ శాతం ఏ టాపిక్ లకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ వెళ్ళి 2 క్వశ్చన్స్ వస్తాయి, 3 క్వశ్చన్స్ వస్తాయి. నేను ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్ లకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అది మట్టికి ఆ ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ టాపిక్స్ని ప్రిపేర్ కానీ. ఇక కొత్తగా వచ్చే వాటిని చేయడం అంటే ఇంతకుముందు చెప్పాను ఫిజిక్స్లో మన అదృష్టం బాగుండి ఒకళ్ళు ఈజీగా వచ్చింది 45 క్వశ్చన్స్కి 45, ఎందుకంటే దట్ మ్యాథమెటిక్ క్యాల్కులేషన్స్, అసలు అది ఒక రకంగా మ్యాథ్స్ అన్నట్టుగానే. సార్ రిమైనింగ్ కెమిస్ట్రీ కూడా కొంత మ్యాథమెటికల్గా ఉంటుంది, బట్ ఏదైనా కూడా అవి మనం రీచ్ చేసి ఆప్షన్ పెట్టవచ్చు. బట్ ఫిజిక్స్ విషయానికి వచ్చేసరికి క్యాల్కులేషన్ కూడా చేయాలి. సో ఇదంతా పెద్ద టాస్క్ ఉంటుంది కాబట్టి ఈ డ్యూరియేషన్లో ఈ 3 months డ్యూరియేషన్లో ఇప్పటి వరకు మీరు ఏవైతే చాప్టర్స్ ప్రిపేర్ అయ్యారో ఆ చాప్టర్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ కానీ. ఒకవేళ ఫిజిక్స్ భయం అనిపిస్తే తెలంగాణ వాళ్ళకి కొంత ఫిజిక్స్లో అంటే 45 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగినా కూడా ఓకే. అదే ఏపీ విషయానికి వస్తే చెప్పాను కదా, ఇక వాళ్ళ ఒక రేంజ్లో ఉంటుంది. సో ఫిజిక్స్లో ఎక్కడి వరకు అయితే మీరు ప్రిపేర్ అయ్యారో అక్కడి వరకు అటెంప్ట్ చేయండి. రిమైనింగ్ అనవసరంగా ఇప్పుడు హెడేక్ పెట్టుకొని అది చదువుకొని మిగతా జువాలజీ బాటనీ లాంటి సబ్జెక్ట్ పక్కన పెట్టారు అనుకోండి, ఇది జస్ట్ స్టేట్మెంట్ బేస్డ్ కాబట్టి ఇది ప్రిపరేషన్ ఈజీ ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకోవడం బెస్ట్. సో ఫిజిక్స్ భయం ఉన్న వాళ్ళు ఆ ఈజీ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఆ ఫిజిక్స్ని కొంత పక్కన పెట్టేసి రిమైనింగ్ చాప్టర్స్ని వచ్చిన క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చేస్తే బెస్ట్. ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణలో 450 మినిమం పెట్టుకోవాలి, సో ఏపీలో 550. సో ఇంత టోటల్గా 720 మార్క్స్. ఈ 720లో 600 మార్క్స్కి రావాలంటే ఏ చాప్టర్లకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫిజిక్స్లకి వెళ్ళి ఎన్ని వస్తున్నాయి, కెమిస్ట్రీకి ఎన్ని వస్తున్నాయి, అంటే 45 ఉంటాయి. సో అందులోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ నేను క్రాక్ చేయగలుగుతా అని చెప్పేసి అనుకుంటే ఆ రిలవెంట్ చాప్టర్స్ని ప్రిపేర్ కావడం బెస్ట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ బాగా యూజ్ అవుతాయా, లేకపోతే 11th 12th సిలబస్ని ఎక్కువ తీసుకోమంటారా? ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు ఇచ్చేదైతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్సే, బట్ లాస్ట్ ఇయర్లో జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చారు. అదొక పెద్ద క్వశ్చన్ బ్యాంక్. మామూలుగా సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుందంటే పెద్ద క్వశ్చన్ బ్యాంక్ ఎన్సీఆర్టీ అంటారు, బట్ డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఒక 4, 5, 6 అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, దానిపైన కాంట్రవర్సీ జరుగుతూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం ఎన్సీఆర్టీ ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబసే, ఇప్పుడు ఈవెన్ తెలంగాణ అయినా ఇంటర్మీడియట్ సిలబసే, ఆంధ్రప్రదేశ్ అయినా ఇంటర్మీడియట్, మహారాష్ట్ర ఇలా అన్ని స్టేట్లకు సంబంధించిన సిలబసే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అన్ని స్టేట్లను కలిపి వాళ్ళు సిలబస్ కవర్ చేయాలి. సో మ్యాక్సిమం పేపర్ కొంత ఈజీగానే ఉంటుంది. ఈ లెంతీ అనేది లాస్ట్ టైమే చూసాము, ఇంత టఫ్గానే ఎప్పుడు చూడలేదు. సో అన్ని స్టేట్లకు సంబంధించినటువంటి టాపిక్స్ కవర్ చేసుకుంటే చేస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్సీఆర్టీ 95% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓన్లీ ఎన్సీఆర్టీ. సో అది మనం బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, సబ్జెక్ట్స్ వైజ్ అట్లా. సార్ కొంతమంది డ్రాప్ ఇయర్ తీసుకోవాలి అని అనుకుంటారు, నిజంగా సీరియస్గా ఉన్న స్టూడెంట్స్. నిజంగా ఆ డెసిజన్ అనేది కరెక్టేనా? ఇప్పుడు ఈ మధ్య ఎంబీబీఎస్ వద్దు అని చెప్పేసి చాలా చూస్తున్నాం, బట్ ఎంబీబీఎస్ క్రేజీ ఎప్పుడు తగ్గదు. అది మనం కరోనా టైంలో చూసాము. సో నిజంగానే ఆ స్టూడెంట్కి ఆ ప్యాషన్ ఉంటే మట్టికి డెఫినెట్గా మనము డ్రాప్ తీసుకోమని చెప్పేసి చెప్పగలుగుతాం. సో దీంట్లో డ్రాప్ తీసుకునే వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ ఉంటుంది. పాపం వాళ్ళకంటే ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. సో రిజర్వేషన్స్ ఉండవు. ఫస్ట్ అటెంప్ట్లో ఒక 400 వచ్చినాయి, సెకండ్ అటెంప్ట్లో ఒక 450 వచ్చినాయి. ఫస్ట్ సెకండ్ ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంది, ఆయనకు ప్యాషన్ ఉంది అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు అప్ టు. ఇక రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎంత కొంత రిజర్వేషన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ డ్రాప్ కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక మనము ఆ పేరెంట్కి అంటే మెయిన్గా పేరెంట్కి ఇంట్రెస్ట్ కంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మట్టుకి ఒకవేళ వాళ్ళు ఆలోచన చేసుకుంటే కనుక ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఈ 2 times ట్రై చేయొచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే థర్డ్ కూడా చేయొచ్చు. బట్ రిజర్వేషన్ వాళ్ళు అయితే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఒక 3 attempts వరకు కూడా ట్రై చేయొచ్చు. బట్ ఎవరు ఎన్ని చెప్పినా ఆ ఎంబీబీఎస్ క్రేజ్ తగ్గదు. సో డెఫినెట్గా కరోనా టైంలో చూసాము ఎన్ని అప్ అండ్ డౌన్స్, ప్రతి టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, ఇంజనీరింగ్ అన్ని అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా ఆ మెడికల్ ఫీల్డ్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఇక ఎక్కువ శాతం దీంట్లోకి వచ్చేదంతా కూడా
అమ్మాయిలు కాబట్టి యాజ్ ఎ ఫాదర్గా 1 కోటి 2 కోట్ల కట్టం ఇచ్చిన ఒక డిగ్రీ ఇచ్చి పంపించాడు అనుకోండి, అలా ఫ్యామిలీ లీడ్ చేయగలుగుతుంది. ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నా బిడ్డ ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడగలుగుతుంది. ఎప్పుడు ఒక MBBS డిగ్రీ ఇచ్చేసాం, మా అమ్మాయిని ఒక PG దాకా తీసుకెళ్ళాం. సో అంటే ఇంకోళ్ళపైన డిపెండెన్సీ ఏం లేకుండా నా బిడ్డ బతకగలుగుతుంది భరోసా ఇచ్చే ఫాదర్ అయితే హ్యాపీ ఫీల్ కావచ్చు. అందుకని చెప్పేసి అది ఎప్పుడు కూడా క్రేజ్ తగ్గదు. సో ఎవరు MBBS వద్దు అని చెప్పినా కనుక మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా MBBSని ఫస్ట్ సెకండ్ వీలైతే థర్డ్ అటెంప్ట్ కూడా మనం ఛాన్సెస్ ఇవ్వచ్చండి. సార్ ఐక్యూ లెవెల్లో లేకపోతే క్రాక్ చేయడంలో తెలంగాణ కంటే ఆంధ్ర పిల్లలు ముందున్నారా? ఎంత శాతం ముందున్నారు, ఎందుకంటారు? సో ఏపీ వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024లో తీసుకుందాం. 2024లో 600 మార్కులు వచ్చిన క్యాండిడేట్కి ఏపీలో సీట్ రాలేదు 2024లో. సో ఎవరైతే 500 నుంచి 600 మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 500 నుంచి 600 మధ్య క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా సీట్ రాలేదు కదా. మరి 600 మార్క్స్ ఉన్న క్యాండిడేట్కి సీట్ రాలేదు కాబట్టి ఈ లాంగ్ టర్మ్ వెళ్ళే వాళ్ళ ప్రిపరేషన్ ఎక్కువ ఏపీలో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మంచి మార్క్స్ వచ్చినప్పుడు సీట్ రాలేదు, మరి వాళ్ళే లాంగ్ టర్మ్కి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో సీటు కొట్టేది కూడా వాళ్ళకు ఉండేది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 500 మార్కులకు సీట్ వచ్చింది లాస్ట్ టైం. అంటే 500 బిలో ఉన్న వాళ్ళు ఎవరైతే 400 నుంచి 500 ఉన్నారో వీళ్ళు మట్టికి లాంగ్ టర్మ్కి వస్తున్నారు. కాబట్టి ఇది మనం ఐక్యూ లెవెల్ అన్నాం, బట్ వాళ్ళకి ఆ మార్కులకు సీట్ రాలేదు కాబట్టి లాంగ్ టర్మ్ వెళ్ళారు. 500 మార్కులకు సీట్ రాలేదు కాబట్టి వీళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళారు. మరి మొన్న చూసుకుంటే ఇప్పుడు అక్కడ 470 దాకా మార్కులకు వచ్చినాయి. ఇప్పుడు 470 వరకు ఎవరికైతే 400 నుండి 470 వచ్చిన క్యాండిడేట్ లాంగ్ టర్మ్కి వెళ్ళారు. తెలంగాణలో 350 నుంచి 400 మధ్య వచ్చిన క్యాండిడేట్ లాంగ్ టర్మ్కి వెళ్ళారు. సో అంతేగాని అక్కడ ఇక్కడ ఏం లేదు. అండ్ ఇంకా చాలా మంది అనుకుంటున్నారు తెలంగాణలో స్టూడెంట్ చదవట్లేదు, ఏపీ వాళ్ళే బాగా చదువుతున్నారు అంటే ఇది కారణం ఏం లేదు. ఇక్కడ మన దగ్గర సీట్లు ఎక్కువ ఉన్నాయి. సో సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి సీట్లు వస్తున్నాయి, అక్కడ సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అంతే. అక్కడ ఇక్కడ ఏం లేదు. అక్కడ కూడా ఎయిమ్స్ ఢిల్లీలో సీటు కొట్టిన వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి తెలుగు స్టూడెంట్స్ అంటే ఓవరాల్ ఇండియాలో డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ కొన్నిసార్లు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే టాప్ 10 ర్యాంకర్స్ అయితే తెలుగు స్టేట్స్ ఉంటాయి. సో ప్రతి ఇయర్ మ్యాక్సిమం టాప్ 10లో అయితే ఏపీఆర్ తెలంగాణ నుంచి వెళ్ళి డెఫినెట్గా మన స్టేట్ నుంచి ఉంటారు. మన పిల్లల ఐక్యూ లెవెల్ వేరే లెవెల్లో ఉంటాయి, నో డౌట్ అబౌట్. సో దాంట్లో ఏపీ తెలంగాణ అయితే ఇదే ఓన్లీ సీట్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది తప్ప ఈ వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాదు. ఇంకా మంచి చదివిన పిల్లలు కూడా నెగిటివ్ మార్కింగ్ దగ్గర లాస్ అవుతూ ఉంటారు. సో నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేయడానికి స్ట్రాటజీస్ ఎట్లా ప్లే చేయాలి? నెగిటివ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే మెయిన్గా మార్క్ టెస్టులు ఎక్కువ రాయాలి. ఓకే, ఇప్పుడు ఒక 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నా, ఈ 40 క్వశ్చన్స్లో కరెక్ట్ అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి యావరేజ్గా? ఓకే, 40లో 20 చేశానంటే నేను ఎక్కడో ఆ క్వశ్చన్ గెట్ చేయలేకపోతున్నా. 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, ఓకే 40 క్వశ్చన్లో 30 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి. సో ఓకే నేను కరెక్ట్ చేయగలుగుతున్నా. ఇలా నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాస్తేనే మనం ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు అనేది వస్తుంది. సో అంటే కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా ఒక స్టూడెంట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే పోతే ఒకటే మార్క్ కదా, అవును వస్తే 4 మార్కులు కదా, ఇలా ఒక్కొక్కటి అనుకుంటారు. బట్ అది మార్క్ టెస్టులు బాగా ప్రిపేర్ అవుతేనే, బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనం దాన్ని కొంచెం దూరం పెట్టవచ్చు. ఓకే సార్, ఎగ్జామ్ సెంటర్లో ఎంతో ప్రిపేర్ అయిన పిల్లలు కూడా కొంత మీరు ఇందాక అన్నట్లు ప్యానిక్ అవుతూ ఉంటారు. కొంతమంది ఫియర్, ఎగ్జామ్ భయం ఉన్న వాళ్ళు నిజంగా చాలా భయపడుతూ ఉంటారు. మీరు ఇందాక అన్నట్లు ఇంకొక మెయిన్ రీజన్ ఆ ముందు జరిగే ఏదైనా తతంగం, ఏదైనా మ్యాచ్ అవ్వకపోవటం, ఇది ఖచ్చితంగా క్యారీ చేస్తుంది కాసేపటి వరకు డిస్టర్బెన్స్. ఎంత ప్రిపేర్ అయిన పిల్లల్ని కూడా కాసేపు అట్లా బ్యాక్ చేస్తుంది ఒక స్టెప్. వాళ్ళకి అసలు సెంటర్ ఫియర్ పోవాలంటే టిప్స్ చెప్పండి. ఫస్ట్ ఈ సెంటర్స్ గురించి అంటే ముందుగానే ఒక రోజు విజిట్ చేయడం చాలా బెస్ట్. ఈ 3-4 ఇయర్స్ నుంచి నీట్ సెంటర్స్ కూడా ఏం జరుగుతుందంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వట్లేదు అంటే సెంటర్స్. సో దానికి కారణాలు ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు ఇస్తే ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదో చేస్తున్నారని చెప్పేసి మొత్తం గవర్నమెంట్ దాంట్లో ఉంటాయి. గవర్నమెంట్లో యూనివర్సిటీలో JNTU, ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, ఈవెన్ స్కూల్స్, సరే యూనివర్సిటీ వరకు అయితే బెటర్ ఉంది. ఇక స్కూల్స్ విషయానికి వచ్చేస్తే స్కూల్స్లో లైటింగ్ సరిగా ఉండదు, కనీసం కూర్చోడానికి ప్లేస్ కూడా కరెక్ట్ ఉండదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఆ స్కూల్స్ కూడా ఇప్పుడు మనకు మేలో ఎగ్జామ్ జరుగుద్ది. ఆ స్కూల్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయంటే ఏప్రిల్లో క్లోజ్ అయిపోతాయి. వీళ్ళు వెళ్ళి కూర్చునేసరికి అదంతా డస్ట్ ఉండడము, కొన్ని పక్షులు రావడము,
అక్కడ వాళ్ళు ఎగ్జామ్ రాద్దాం అనుకున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా డెఫినెట్గా మనం ఇప్పుడు ఏదైనా కానీ మనం ఏదైనా మైండ్లో ఒకటి ఆలోచించాలంటే ఎదుటికి ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు. అట్లాంటప్పుడు ఈ సెంటర్లో వచ్చే యాక్టివిటీస్ని డిపెండ్ చేసుకొని వాళ్ళు కొంత ప్యానిక్ అవుతారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మొత్తం అందరూ ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూస్తాం, అందరు లైన్లో వస్తారు, అమ్మాయి నీ ఫోటో మ్యాచ్ కావట్లేదు, సో ఇది ఇబ్బంది అనిపిస్తుంది. ఎప్పుడైతే ఫోటో మ్యాచ్ కావట్లేదు అనుకో కథం మైండ్లోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం కొత్తగా బయోమెట్రిక్ విధానం అని చెప్పేసి చెప్పాడు. ఆ బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చి అందరు లైన్లో పెట్టారు. ఈ మెహందీ పెట్టుకోవడము, ఆ ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్గా రాకపోవడము, ఇవన్నీ కూడా లేనిపోని టెన్షన్స్ క్రియేట్ చేస్తాయి వాళ్ళకి. అయ్యో నాకు బయోమెట్రిక్ పడ్డదో లేదో, ఆ బయోమెట్రిక్ పడకపోతే వాళ్ళు డిటెక్ట్ చేస్తారు. అక్కడ బయోమెట్రిక్ ఉన్నా లేకపోయినా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన ఎవ్రీ క్యాండిడేట్, ఈవెన్ కొంతమంది ఓఎంఆర్ షీట్లో కూడా చిన్న చిన్న బబుల్స్ 0/1 అట్లా చేసినా కూడా మ్యాక్సిమం సిస్టమ్స్ అన్నీ కూడా ఎవరు ప్రెజెంట్, ఎవరు ఆబ్సెంట్, ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అన్నీ సెక్టరేట్ అయిపోతాయి. కాబట్టి ఈ చుట్టుపక్కల జరిగే యాక్టివిటీస్ని మనం మైండ్లోకి తీసుకొచ్చుకుంటే డెఫినెట్గా ఎగ్జామ్ అప్సెట్ అవుతుంది. సో చుట్టుపక్కల ఏం జరగట్లేదు, రెగ్యులర్గా మా కోచింగ్ సెంటర్లో ఎట్లయితే రాస్తున్నానో అట్లనే ఆ సార్ ఇన్నిసార్లు అన్నా పక్కపంటి రానియండి, ఆ సార్ ఇన్నిసార్లు అన్న సిగ్నేచర్ పెట్టుకునండి. ఆ చుట్టుపక్కల యాక్టివిటీస్ని మనం అబ్జర్వేషన్ చేస్తే మనం కొంత ప్యానిక్ అవుతాము. సో కాబట్టి ఆ చుట్టుపక్కల యాక్టివిటీస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒక 2-3 సార్లు మనం ప్రాక్టీస్, అంటే ఎవరో తిరుగుతున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఆ మైండ్లోకి వెళ్ళి తీసేసేయాలి. అది మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. పేరెంట్స్ కూడా అక్కడ ఇన్విజిలేటర్ వచ్చి నీ ఫోటో మ్యాచ్ కావట్లేదన్నా, నువ్వు సిగ్నేచర్ రాంగ్ అప్లోడ్ చేసిన ఏదనగానే ఓకే సార్ అని చెప్పేసి హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అది ఇక ఈ డ్రెస్ కోడ్ విషయానికి వచ్చేసరికి అంటే చాలా కూడా అంటే మామూలుగా ఆన్లైన్ సెంటర్లో జేఈ ఎగ్జామ్స్లో ఇంత రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇది నేషనల్ లెవెల్లో చాలా బిగ్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఇయర్ రింగ్స్, ఇప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకొని వెళ్తాం, అక్కడ కోచింగ్ సెంటర్ దగ్గర ఇయర్ రింగ్స్ వద్దని చెప్పేసి కట్ చేసి తీసేసేసరికి మైండ్ అబ్సెంట్ అయిపోతుంది. ఇంకొకరు సార్ ఇది మా ఆంజనేయ స్వామి ఇచ్చారు, అలా ఇచ్చారు, ఏదో సెంటిమెంట్. అది తీసేయగానే ఏమవుతుందంటే నేను ఇక కంకణం కట్టుకున్నా, ఇది తీసేశారు, నా ఎగ్జామ్ పోతుందని చెప్పేసి ఇవన్నీ అంటే ఆ పిల్లలకి ఓకే హాల్ టికెట్ దేవుని దగ్గర పూజ చేయడం ఇవన్నీ చేయడం, ఆ హాల్ టికెట్కి కొంతమంది పసుపు పెడతారు. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అబ్జర్వర్ ఓకే ఆయన యాక్సెప్ట్ చేశారంటే సరే అని చెప్పేసి అంటారు. అబ్జర్వర్ లేదు దీనికి పసుపు ఉంది రిజెక్ట్ అంటే అక్కడ చిన్నగా భయపెట్టించేసరికి ప్యానిక్ అవుతారు. కాబట్టి అక్కడ జరిగే యాక్టివిటీస్ రూల్స్ రెగ్యులేషన్స్ మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఇక కొంతమంది పేరెంట్స్ నువ్వు అందరినీ పంపిస్తావు మా పాపని ఎందుకు పంపించని చెప్పేసి ఆ పేరెంట్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను అనుకోండి, ఈ పాప భయపడిపోతుంది. ఆ ఎగ్జామ్ 3 hours జరిగేంత వరకు అదే ఉంటుంది. కాబట్టి బయట జరిగే యాక్టివిటీస్ అవన్నీ కూడా పిల్లల్ని కొంత మెంటల్గా ఫిక్స్ చేయాలి. అంటే ఇక్కడ ఏం జరిగినా నువ్వేం పట్టించుకోమా, ఎగ్జామ్లో హ్యాపీగా రాయమని చెప్పేసి. ఇంట్లో కూడా పేరెంట్స్ రోల్ చెప్పండి. ఇప్పుడు నిజంగా ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశపడతారు క్రాక్ చేయాలని, ఎంబీబీఎస్ సీట్ రావాలని. సో ఆ పేరెంట్స్ ఈ 3 months పాటు ఎట్లాంటి సహకారం అందించాలి పిల్లలకి, ముఖ్యంగా పిల్లల విషయంలో టైం మేనేజ్మెంట్ విషయంలో వీళ్ళ నుంచి ఎట్లాంటి తోడ్పాటు వాళ్ళకు అందాలి? ఓకే, పేరెంట్స్ విషయానికి వస్తే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా మందిని మెంటరింగ్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్ అయ్యేంత వరకు పిల్లల టెన్షన్, ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, ఏ కాలేజ్ చేయాలి, ఏ క్యాట్కి వెళ్ళాలా, బీ క్యాట్కి వెళ్ళాలా, ఏ సర్టిఫికెట్స్, ఇంత టెన్షను. ఇదంతా ఎప్పుడంటే మంచి మార్క్స్ వస్తే డెఫినెట్గా పేరెంట్కి ఇంకా నేను ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంట్లో ఉండే పిల్లలకి మామూలుగా డిస్టర్బెన్స్ ఎలా క్రియేట్ అవుతుందంటే, నేను కొన్ని ఫిజికల్గా చూశాను, ఇంట్లో కూడా మనం కూడా చేస్తాం. మన ఫ్రెండ్స్, మన బ్రదర్ సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు, మనం ప్రిపరేషన్ అవుతాం. సో మెంటల్గా మా వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, ఇట్లాంటి వాళ్ళ మైండ్ మీద పడతాయి. అందుకనే నేను ఈ ఇంట్లో కూర్చొని, అంటే కొంతమందికి ఏంటంటే కంప్లీట్గా మా ఇంట్లో ఏదైనా చేయని నేను చదువుకుంటాను అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి డెడికేట్ చేయొచ్చు. కానీ ఇట్లాంటి యాక్టివిటీ జరిగినప్పుడు అందరు కలిసి మ్యారేజ్కి వెళ్తారు, అందరు కలిసి టెంపుల్కి వెళ్తారు, అట్లాంటప్పుడు ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఈ పేరెంట్స్ కూడా వీళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే పర్సనల్ ఫంక్షన్స్ ఉంటాయో మనం అందరం వెళ్తే పాప ఇంట్లో ఒకతే ఉంటుంది, పాప కూడా వస్తూ ఉంటుంది. సో అట్లాంటి యాక్టివిటీస్కి మనం దూరం ఉండడం బెస్ట్. 3 months ఒక లాస్ట్ టైం ఒక పేరెంట్ లైవ్లో ఒకసారి కాల్ చేసినప్పుడు, మా పాప వాళ్ళ అంటే ఫస్ట్ అటెంప్ట్లో జస్ట్ మిస్ అయిపోయింది, 2 marks మిస్ అయిపోయింది. 2 marks మిస్ అయిపోయిన తర్వాత ఏమైంది, మీ పాపకు అంటే 2024లో ఎక్కువ మార్కులు వచ్చాయి, అన్ని మార్కులు వచ్చిన సీట్ రాలేదా అడగడం స్టార్ట్ చేశారు.
అడగడం స్టార్ట్ చేశారంటే అప్పుడు వాళ్ళకి తెలియదు కదా, అప్పుడు బయట ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఇన్ని మార్కులు అయితే సీట్ వస్తుందేమోనని. సో అట్లా నాకు చాలా కాల్స్ వచ్చినాయి. మా పాపకు నేను హ్యాపీగా స్టేటస్ పెట్టుకున్నా సార్ సీట్ వస్తుంది కావచ్చు అనుకుంటే, బట్ 24లో అందరికి ఎక్కువ మార్కులు వచ్చేసరికి చాలా అది ఇంపాక్ట్ అయింది కదా. సో దాంతో ఏం చేశానంటే సీట్ రాలేదు, జస్ట్ 2 మార్క్స్ పోయింది. దాని తర్వాత ఆయనకి కాల్స్ ఏమైంది మీ పాపకు అసలు మార్క్సే రాలేదు, మీ పాప చదవలేదు అని చెప్పేసి ముందే పెట్టుకున్నాడు. పాపం ఆయనకు కూడా తెలియదు కదా, అందరూ అదే అనుకున్నాము ఎవ్రీ ఇయర్ ఒక 450 మార్క్స్ వస్తే, ఏపీలో 550 వస్తే అట్లా అనుకున్నా. బట్ రిజల్ట్ మొత్తం కంప్లీట్గా వచ్చిన తర్వాత కానీ తెలియదు. దాని తర్వాత కోర్టు కేసులు ఆ 24లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కూడా ఉండేది. పాపం ఈ నీట్ పేరెంట్ అసోసియేషన్ వాళ్ళు కష్టపడి మళ్ళీ 33 జీవోని తీసుకొచ్చేసి దాన్ని కొంత సిట్రైజ్ చేశారు 24. బట్ 24లో ఆ పేరెంట్ ఎట్లా ఫీల్ అయిపోయిందంటే, నేను ఒకటే డిసైడ్ అయినా అంటే లాస్ట్కి వచ్చేస్తే ఒకటే డిసైడ్ అయిపోయినా సార్, ఎవ్వరు ఏమన్నా అనుకోండి మా పాప కోసం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఈ మాట్లాడడం ఏదైనా కానీ మొత్తం కంప్లీట్గా 1 year అవాయిడ్ చేసేసాడు. అని అవాయిడ్ చేసేసి ఇక ఉంటే మా పాప మెంటాలిటీ ఎట్లయితుందో మేము మా పాప మెంటాలిటీకి మేము ఫిక్స్ అయిపోవాలి అని చెప్పేసి 1 year ఫంక్షన్స్ లేవు ఏం లేవు. ఎవరైనా పోయినా కూడా మీ పాప ఏం చేస్తా అని లాంగ్ టర్మ్ ఉంది, సీట్ రాలేదా సీట్ రాలేదు అట్లా ఫాదర్ వాడు ఆ వర్డ్స్ ఈ పాప కూడా వస్తుంది కదా ఫంక్షన్కి. అట్లా ఇదంతా మళ్ళీ డిమోటివేట్ అవుతాం కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇట్లాంటి ఫంక్షన్స్ అన్ని అవాయిడ్ చేసుకున్నాను సార్ అని చెప్పేసి అని చెప్పాడు. బట్ అదే నేను కూడా అదే, ఎందుకంటే పిల్లలు చదువుకున్నప్పుడు మనము ఏదో యాక్టివిటీ అయితే చేస్తామో ఆ యాక్టివిటీ వాళ్ళ పైన ఇంపాక్ట్ అయిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి ఈ పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ అవాయిడ్ చేసుకోవడం బెస్ట్. 3 months కంప్లీట్గా మనం కూడా ఇంట్లో ఉండడం బెస్ట్. కోచింగ్ సెంటర్ వాళ్ళైతే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు అక్కడే ఉంటారు. అవును, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టిప్స్ చెప్పినారు. చాలా అంటే చెయ్యకూడని పనులేంటి, కరెక్ట్గా ప్రాసెస్లో చేయాల్సిన ఏంటి, మనం ఏ మోటోతో అయితే తీసుకున్నామో ఇంటర్వ్యూ ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇది ఖచ్చితంగా మీ టిప్స్ ఉపయోగపడతాయి. మీ వాల్యుబుల్ టైం ఈరోజు మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.